అందరికీ నమస్కారం. ఫార్మా క్వాలిటీ సిస్టమ్స్ గురించి మాట్లాడేటప్పుడు క్యాపా అనే పదం తరచుగా వింటూ ఉంటాం. అంటే కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. అయితే ఒక క్యాపానే క్లోజ్ చేసేశాం కదా అని అనుకుంటే సరిపోదు. అసలు విషయం ఏంటంటే దాని ప్రభావం, అంటే దాని ఎఫెక్టివ్నెస్ ఎంత. ఈరోజు మనం కేవలం డాక్యుమెంట్లు పూర్తి చేయడం కాదు, నిజమైన ఫలితాల మీద ఎలా ఫోకస్ పెట్టాలో చూద్దాం. సో ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఒక క్యాపాని క్లోజ్ చేసేశారనుకోండి, దాని అర్థం సమస్య పూర్తిగా పరిష్కారమైపోయినట్లేనా? వినడానికి సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు, కాని దీనికి సమాధానం వెతికితే మన ఆలోచించే విధానాన్నే ఇది మార్చేస్తుంది. చూడండి, మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఓకే, పేపర్ వర్క్ అంతా పూర్తయిందా లేదా అని చూసుకుంటాం. కానీ రెగ్యులేటరీ అధికారులొచ్చినప్పుడు వాళ్ళడిగేది ఒక్కటే ఒక ప్రశ్న. సరే, మీరు చేసిన సిఏపిఏ నిజంగా పనిచేసిందా అంటారు. ఆ ఒక్క ప్రశ్నలోనే మొత్తం విషయం ఉంది. కేవలం ఒక డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి, సమస్యకు నిజమైన పరిష్కారం కనుక్కోడానికి మధ్య ఉన్న తేడా ఇదే. దీన్నే అధికారికంగా కాపా ఎఫెక్టివ్నెస్ అంటారు. చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం తీసుకున్న యాక్షన్ ఆ సమస్య యొక్క మూల కారణాన్ని, అంటే రూట్ కాజ్ని పూర్తిగా తొలగించిందా, మళ్ళీ అదే సమస్య తిరిగి రాకుండా అడ్డుకుందా అని వెరిఫై చేయడమే ఇది. ఆడిటర్లు కానీ, రెగ్యులేటరీ ఏజెన్సీలు కానీ, వాళ్లు వెతికే అసలైన సక్సెస్ ఇదే. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటుంటుంది. దాన్ని సరిదిద్దుకోవాలి. ఎఫెక్టివ్నెస్ చెక్ అనేది అంతా అయిపోయాక చివర్లో చేసే పని కాదు. అసలు క్యాపాను రాస్తున్నప్పుడే, ఆ మొదటి స్టేజ్లోనే దీని ప్రభావాన్ని మనం ఎలా చెక్ చేయబోతున్నాం అని ఒక పక్కా ప్లాన్ రెడీగా ఉండాలి. ఇది ప్రాసెస్లో ఒక స్టెప్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజీ, ఒక ముందు జాగ్రత్త చర్య. సరే, మనం తీసుకున్న యాక్షన్స్ పనిచేశాయని ఎలా వెరిఫై చెయ్యాలి? ఆ సమస్య నిజంగా సాల్వ్ అయిందని, మళ్ళీ రాదని ఎలా ప్రూఫ్ చేయాలి? ఇప్పుడు ఆ పద్ధతులేంటో కాస్త వివరంగా చూద్దాం. దీనికోసం కొన్ని ప్రాక్టికల్ పద్ధతులున్నాయి. నంబర్ 1, అదే డీవియేషన్ మళ్లీ రిపీట్ అయ్యిందా లేదా అని ట్రాక్ చేస్తూ ఉండాలి. నంబర్ 2, మనం మార్చిన ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ షాప్ ఫ్లోర్లో నిజంగా ఫాలో అవుతున్నారా లేదా అని గమనించాలి. నంబర్ 3, ట్రైనింగ్ ఇచ్చాం కదా, అది సిబ్బందికి ఎంతవరకు అర్థమైందో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా, క్యాపాకి ముందు డేటా ఎలా ఉంది, క్యాపా అమలు చేశాక డేటాలో మార్పులు ఎలా ఉన్నాయి అని ట్రెండ్స్ని కంపేర్ చేయాలి. చూసారా, ఇవన్నీ మనకు స్పష్టమైన, కొలవగలిగే సాక్ష్యాలు ఇస్తాయి. రైట్, ఎఫెక్టివ్నెస్ చెక్ కూడా అయిపోయింది. ఇక ఫైనల్ స్టెప్ ప్రీ క్లోజర్ చెక్లిస్ట్. క్యాపా ఫైల్ మీద సైన్ పెట్టే ముందు ఖచ్చితంగా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. దీన్ని ఒక క్వాలిటీ గేట్ లాగా అనుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉంటేనే ముందుకు వెళ్తాం. క్లోజర్కు ముందు ఈ 4 పాయింట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. 1, ప్లాన్ చేసిన యాక్షన్స్ అన్నీ 100% కంప్లీట్ అవ్వాలి. మధ్యలో ఏదీ ఆగిపోకూడదు. 2, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే సపోర్టింగ్ ఎవిడెన్స్ మొత్తం ఫైల్కి అటాచ్ చేయాలి. 3, ఎఫెక్టివ్నెస్ చెక్ సక్సెస్ అయిందని వెరిఫై చేసి ఆ రిజల్ట్స్ని డాక్యుమెంట్ చేయాలి. ఇక 4, ఫైనల్గా క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్యూఏ డిపార్ట్మెంట్ నుండి ఫైనల్ అప్రూవల్ తీసుకోవాలి. ఈ 4ంటిలో ఒక్కటి లేటపోయినా సరే ఆ క్లోజర్ కంప్లైంట్గా ఉన్నట్లు కాదు. ఇంత ప్రాసెస్ ఫాలో అయినా కూడా చాలాసార్లు క్యాపాలు ఎఫెక్టివ్నెస్ టెస్ట్లో ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకలా? రెగ్యులేటరీ ఆడిట్స్లో మళ్లీ కనిపించే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటి గురించి తెలుసుకుంటే వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఆడిటర్లు వెంటనే పట్టుకునే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఇవే. 1, అసలు ఎఫెక్టివ్నెస్ చెక్ అనేదే చేయకుండా సిఏపిఏ క్లోజ్ చేసేయడం. లేదా 2, మార్పులు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం ఇవ్వకుండా మరీ తొందరబడి చెక్ చేయడం. ఇక అన్నింటికన్నా పెద్ద ఫెయిలియర్ ఏంటంటే సిఏపిఏ క్లోజ్ అయిపోయిందనుకున్నా కూడా మళ్ళీ అదే డీవియేషన్ రిపీట్ అవ్వడం. చివరగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పడానికి సరైన డేటాగానీ ఆధారాలుగానీ చూపించలేకపోవడం. ఇవన్నీ ఒక వీక్ క్వాలిటీ సిస్టమ్కి గుర్తులు. ఇక్కడ ఒక వీక్ క్యూఎంఎస్కి, ఒక స్ట్రాంగ్ క్యూఎంఎస్కి మధ్యున్న మైండ్ సెట్ గ్యాప్ని మనం క్లియర్గా చూడొచ్చు. వీక్ సిస్టంలో ఎలా ఉంటుందంటే కేవలం డెడ్లైన్ మీట్ అవ్వాలి, టైమ్లైన్ ప్రకారం క్యాపాని క్లోజ్ చేసేయాలి, అంతే. కాని ఒక స్ట్రాంగ్ సిస్టంలో లక్ష్యం వేరు. సమస్య మళ్లీ రాకుండా శాశ్వతంగా దానికొక ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఒక ప్రాసెస్ కాదు, ఇదొక క్వాలిటీ కల్చర్, ఒక మైండ్ సెట్. ఈ ఒక్క కొటేషన్ చాలు మొత్తం విషయం అర్థమవడానికి. రెగ్యులేటరీ అధికారులు క్యాపా రిజల్ట్ని చూస్తారు, అంతేగాని డాక్యుమెంట్ క్లోజ్ అయ్యిందా లేదా అని కాదు. వాళ్లకు మనం నింపిన ఫారాలు, పెట్టిన సంతకాలు కాదు కావలసింది. వాస్తవంగా ఏం ఫలితం వచ్చింది, అంతిమంగా లెక్కలోకొచ్చేది అదొక్కటే.
చివరగా ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక సమస్య ఎప్పుడైతే మళ్ళీ తిరిగి రాదో అప్పుడే ఆ CAPA నిజంగా పూర్తయినట్లు. సక్సెస్ఫుల్ CAPAకు ఇదే అసలైన డెఫినిషన్. ఏ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయినా సరే దాని ఫైనల్ గోల్ కూడా ఇదే. జస్ట్ క్లోజ్ చేయడం కాదు, ప్రాబ్లంని పర్మనెంట్గా సాల్వ్ చేయడం.